బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై హైకోర్టు కేటీఆర్ ఆశ్రయించారు. హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ను అనుమతించాలని ధర్మాసనాన్ని ఆయన తరపున న్యాయవాది గుండ్రా మోహన్ రావు కోరారు. అయితే కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు నిరాకరించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ను అనుమతించాలని ధర్మాసనాన్ని ఆయన తరపున న్యాయవాది గుండ్రా మోహన్ రావు కోరారు. అయితే కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు నిరాకరించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఒకటి, కేటీఆర్ వచ్చేసి తెలంగాణ హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఇంకా కూడా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు, ఇంకా కొనసాగుతుంది కోర్టులో. ఇంకా ఈ వాదనలు ఏవైతున్నాయో ఆ వాదనలు ఇంకా స్టార్ట్ అవ్వాల్సింది. అసలు కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు చూడాల్సినటువంటి విషయం. లంచ్ మోషన్ పిటిషన్ ఏదైతే ఉంటుందో ఆ లంచ్ మోషన్ పిటిషన్ అయితే ఈరోజు దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత ఫస్ట్ మీరు రిజిస్టర్ దగ్గరికి వెళ్ళండి, రిజిస్టర్ నిర్ణయం తీసుకుంటారు అని కోర్టు చెప్పిన నేపథ్యంలోనే, అంటే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో కోర్టుకు సంబంధించి ఒక పిటిషన్ తరపున ఏ విధంగా వెళ్ళాలో ఆ విధమైనటువంటి ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు జరుగుతుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో జరగాల్సినటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ అంతా కూడా ఇప్పుడు హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో అయితే జరుగుతుందని చెప్పచ్చు. ఈరోజు మధ్యాహ్నం, అంటే ఆఫ్టర్ లంచ్, ఈ పిటిషన్ మీద కేటీఆర్కు సంబంధించి ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఏదైతుందో ఆ కేసు పైన పూర్తిగా కూడా వాదనలు జరిగే అవకాశం ఎక్కువగానే ఉంది. ఏం జరగబోతుంది? ఇప్పటికే ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి పూర్తిగా కూడా ఇందులో జరిగినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో 55 కోట్లకు సంబంధించినటువంటి కొంత కీలకమైనటువంటి సమాచారమే ఏసీబీ దగ్గర ఉన్న నేపథ్యంలోనే ఆ మొత్తం నిధులన్నీ కూడా ఎవరు చెబితే ఎవరికి వెళ్ళాయి, ఏ విధంగా వెళ్ళాయి, కనీసం అనుమతులు కూడా తీసుకోకుండా, అంటే కేబినెట్ పర్మిషన్ కానీ లేకపోతే ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అనుమతులు కానీ ఏమాత్రం కూడా తీసుకోకుండా చాలా ఫాస్ట్గా కూడా ఆ నిధులు మొత్తాన్ని కూడా మళ్లించేశారు. అంటే విదేశాలకు సంబంధించినటువంటి ఎఫ్ఎన్ఎల్ కంపెనీ ఏదైతుందో ఆ కంపెనీకి ఈ నిధులన్నీ కూడా మళ్లించారు అనేటటువంటి అలిగేషన్ మీద కేటీఆర్ మీద ఈ కేసు నమోదైంది. వన్స్ కేసు నమోదైన తర్వాత, అంటే నిన్న ఆల్మోస్ట్ ఈ టైం వరకు కూడా ఎఫ్ఐఆర్ అయితే ఏసీబీ అధికారులు నమోదు చేశారు. వన్స్ ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి కేసు ఏదైతుందో A1గా చూసుకుంటే కేటీఆర్ పేరు చేర్చారు. A1, A2, A3 ఈ ముగ్గురు ఎవరైతే ఉంటారో చాలా కీలకమైనటువంటి వ్యవహారం. సో A1గా కేటీఆర్ పేరు ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ని A2గా చేర్చారు, అదేవిధంగా హెచ్ఎండి ఆఫీసర్ని A3గా చేర్చారు. కానీ ఇక్కడ A1గా ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు నమోదైనటువంటి ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులో కేటీఆర్ మీద నమోదైనటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అంటారు. సో ఆ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేటీఆర్ని అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమాత్రం కూడా నోటీసులు కూడా ఇవ్వకుండా ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఏ క్షణంలోనైనా సరే
కేటీఆర్ను అరెస్ట్ చేసేటటువంటి రైట్స్ ఏసీపీ అధికారుల దగ్గర ఉన్న నేపథ్యంలోనే దానికి సంబంధించి తనకు బెయిల్ మంజూరు చేయాలి, అదేవిధంగా నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసును కొట్టివేయాలి అనేటటువంటి క్వాష్ పిటిషన్ అయితే కేటీఆర్ తన అడ్వకేట్ ద్వారా వచ్చేసి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ని నిరాకరించలేదు. ఇప్పటి వరకు కూడా హైకోర్టు అయితే నిరాకరించలేదు. ఎక్కడా కూడా ఆయనకైతే షాకులు అయితే తగలలేదు. జస్ట్ ఆ పిటిషన్కి సంబంధించి విచారణను ప్రొలాంగ్ ఏదైతే ఉందో మొత్తం పెండింగ్ మాత్రమే ఉంది. కేటీఆర్కు సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్లో పెండింగ్ మాత్రమే ఉంది తప్ప ఎక్కడా కూడా ఇక ఈ మొత్తం వ్యవహారం అయితే హైకోర్టు కొట్టివేయడం కానీ లేకపోతే మొత్తం స్వీకరించడం ఏమీ జరగలేదు. జస్ట్ ప్రాసెస్ గోయింగ్ ఆన్ ప్రాసెస్లో ఉంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ కేటీఆర్కి సంబంధించినటువంటి పిటిషన్ మీద వాదనలు అయితే జరగబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ను అనుమతించాలని ధర్మాసనాన్ని ఆయన తరపున న్యాయవాది గుండ్ర మోహన్ రావు కోరారు. అయితే కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు నిరాకరించలేదు.